అందరికీ నమస్తే అండి. దిస్ ఈస్ కొల్లా జయశ్రీ, అడ్వకేట్ ఫ్రమ్ విజయవాడ. I am contesting for Bar Council elections, which is on February 13th. My serial number is 37. I want to give a brief introduction about myself in this regard. I did my MA Economics, MA English and LLB. My father also was an advocate, Kolla Narasimha Rao garu, and I am in service field for 25 years, and I am very much interested in service and doing service in Vijayawada, different service activities, and my interesting subject is traffic awareness and creating traffic awareness to the students, college students, and in the public, and also రోడ్ రిపేర్స్ అంటే కొద్ది డిఫరెంట్గా ఉండేవి చెప్తున్నాను నేను. మిగిలినవన్నీ ఇంకా మామూలుగా అందరికీ తెలిసిన సర్వీసే ఉంటుంది. అంటే అన్నదానం అని, బట్టలు ఇవ్వడం అని, బెడ్షీట్స్ ఇవ్వడం అలాంటివన్నీ, అండ్ ఇంపార్టెంట్ అకేషన్స్ సెలబ్రేట్ చేయటం. సో ఇట్లా మనం ఏంటంటే ఐ రిసీవ్డ్ సో మెనీ అవార్డ్స్, more than 250 awards, 5 international awards, 5 national level, Delhi level, and 250 state level and local level awards. Different types of awards I received for my social service. అంటే సోషల్ సర్వీస్ గురించి నేను ఇక్కడ ఎందుకు చెప్తున్నానంటే, మనం ఇప్పుడు చేయబోయే పోస్ట్కి కూడా సర్వీస్ యాటిట్యూడ్ ఉంటే మనం ఎక్కువ మందికి సర్వీస్ చేయడానికి, వెల్ఫేర్ ఆఫ్ ది అడ్వకేట్స్ చూడడానికి వీలవుతుందనే ఉద్దేశంతో నేను చెప్తున్నాను. ఎందుకంటే ఇప్పుడు దాకా నేను విజయవాడకి సర్వీస్ చేశాను చాలా. ఇప్పుడు మన అడ్వకేట్స్కి సర్వీస్ చేయాలి అనే ఉద్దేశంతో నేను ఈ ఫీల్డ్లోకి రావడం జరిగింది. నేను నామినేషన్ వేశాను. మై సీరియల్ నెంబర్ 37. మనకు కూడా మన అడ్వకేట్స్కి కూడా చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి కదా. సో చాలామంది ఏంటంటే, మీ సర్వీస్ ఫీల్డ్లో ఉన్నారు కాబట్టి మీలాంటి వాళ్ళు వస్తే మనకి వెల్ఫేర్ బాగా జరుగుతుంది, మాకు జస్టిస్ జరుగుతుంది, మీరు తప్పకుండా రావాలని చాలామంది చెప్పడం వల్ల నేను ఇందులోకి రావడం జరిగింది. అయితే ఇందులో జనరల్గా మా కాన్సెప్ట్ ఏంటంటే, క్షేమంగా వెళ్ళి క్షేమంగా రండి. ఇందులోకి వచ్చేసరికి వెల్ఫేర్ ఆఫ్ ది అడ్వకేట్స్. ఇందులో నా యొక్క మెయిన్ పాయింట్స్ ఏంటంటే, ఫస్ట్ పాయింట్ 10,000 స్టైఫండ్ టు జూనియర్స్ ఫర్ 5 years. అలానే అబోవ్ 60 years వాళ్ళకి, గవర్నమెంట్ ఎంప్లాయీస్కి పెన్షన్ ఇచ్చినట్టుగా మన వాళ్ళకి కూడా ఒక 10,000 మినిమం పెన్షన్ ఇవ్వాలనేది. ఇంకా హెల్త్ కార్డ్స్ టు ఆల్ అడ్వకేట్స్. వెల్ఫేర్ బెనిఫిట్స్ అంటే చనిపోయిన తర్వాత వచ్చే వెల్ఫేర్ బెనిఫిట్స్ టు ద నామినీ. చనిపోయిన తర్వాతనే కాకుండా మనం బతికున్నప్పుడు కూడా మనకి ఏదైనా హెల్త్ ప్రాబ్లం వచ్చినప్పుడు హెల్త్ ఇన్సూరెన్స్ కానివ్వండి, లేకపోతే ఆ వెల్ఫేర్ ఫండ్లో నుంచి కొంత అమౌంట్ మన వాళ్ళకి హాస్పిటల్ ఎక్స్పెండిచర్స్ కానీ, ఆపరేషన్స్ కానీ ఏదైనా దానికి ఇస్తే వాళ్ళకి కంఫర్టబుల్గా ఉంటుంది. కాబట్టి కొంత అమౌంట్ వెల్ఫేర్ ఫండ్లో నుంచి తీసి ఇవ్వాలి. తర్వాత డిడక్ట్ చేసుకున్నా ఇచ్చినా ఓకే ఆఫ్టర్ డెత్. సో మనం బతుకున్నప్పుడు చేసేది ఇంపార్టెంట్ కదా, చనిపోయిన తర్వాత కంటే. సో డిపెండెంట్స్ లేరు, మన డెత్ తర్వాత డిపెండెంట్స్ లేరు అని కొన్ని అప్లికేషన్స్ రిజెక్ట్ చేస్తున్నారు. అంటే మన పిల్లలు ఇంకా వీళ్ళిచ్చే వెల్ఫేర్ ఫండ్ కోసం జాబ్స్ చేసుకోకుండా అలా ఉండరు కదా, చాలామంది సెటిల్ అయిపోయి ఉంటారు. కాబట్టి మన నామినీకి ఎవరి పేరైతే పెడతామో వాళ్ళు సెటిల్ అయినా అవ్వకపోయినా, జాబ్ చేస్తున్నా చేయకపోయినా వాళ్ళకి ఆ అమౌంట్, ఆ బెనిఫిట్స్ అనేది ఇవ్వాలి. తర్వాత పిల్స్ వేసుకునే ఫెసిలిటీ అన్ని కోర్టులకి ఇవ్వాలి. పిల్స్, పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్స్. ఎందుకంటే అది పబ్లిక్ ఇంట్రెస్ట్, ఏ ఊర్లో ప్రాబ్లమ్స్ వాళ్ళకే తెలుస్తాయి కానీ ఎక్కడ హైకోర్టులో ఉండే వాళ్ళకి తెలియడం కష్టం. దట్టు చీఫ్ జస్టిస్ వచ్చి వేరే స్టేట్ నుంచి వస్తారు. వాళ్ళకి మన స్టేట్ ప్రాబ్లమ్స్, మన లోకల్ ప్రాబ్లమ్స్ రిసీవ్ చేసుకోవడం, అండర్స్టాండ్ చేసుకోవడం అనేది ఇట్ ఈస్ హైలీ ఇంపాసిబుల్. అండ్ ఆల్సో ఎక్కడి నుంచో స్టేట్ అంతా కూడా హైకోర్టుకి రావాలన్నా కూడా చాలా కష్టం. మనం అక్కడ అడ్వకేట్ని అపాయింట్ చేసుకోవాలన్నా కూడా చాలా అమౌంట్ ఖర్చు అవుతుంది. మనం పబ్లిక్ ఇంట్రెస్ట్ కోసం పనిచేస్తున్నప్పుడు మనకి కంఫర్టబుల్గా ఉండాలి, ఫ్రీగా ఉండాలి. ఫ్రీ అని చెప్తారు కానీ చాలా ఖర్చు అవుతుంది అనమాట. కాబట్టి మన లోకల్ కోర్టులో ఉంటే మనకి వెళ్ళటానికి కంఫర్టబుల్గా ఉంటుంది. అలాగనే మన వెల్ఫేర్ ఉంటుంది, అందులో సొసైటీ వెల్ఫేర్ కూడా ఉంటుంది. అంటే వీఆర్ ది పార్ట్ ఆఫ్ ది సొసైటీ. కాబట్టి అన్ని విధాలుగా ఇది యూజ్ఫుల్గా ఉంటుంది. ఏఐబిఏ ఎగ్జామ్ సెంటర్స్ కూడా అన్ని డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్లో ఇవ్వాలి. ఎందుకంటే క్యాండిడేట్స్ చాలా సఫర్ అవుతున్నారు ఎక్కడెక్కడికో దూరం వెళ్ళాలంటే. ఇప్పుడు బ్యాంక్ ఎగ్జామ్ రాయాలన్నా, ఏపీపీఎస్సీ రాయాలన్నా ఎవ్రీ డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్కి ఎలా సెంటర్స్ ఇస్తున్నారో మన వాళ్ళకి కూడా అలా సెంటర్స్ ఇవ్వాలి. అడ్వకేట్ ప్రొటెక్షన్ యాక్ట్ కూడా నేను సపోర్ట్ చేస్తాను. సో ఇలా అన్ని విధాలుగా మన
అడ్వకేట్స్ వెల్ఫేర్ కోసం ఐ విల్ డూ జస్టిస్ 100% టు మై పోస్ట్. అండ్ ఇంకొక నా కాన్సెప్ట్ ఈ సందర్భంలో నా కాన్సెప్ట్ ఏంటంటే, మామూలుగా అయితే జనరల్గా గివ్ అండ్ టేక్ అంటారు. ఇక్కడ నేను చెప్పేది మాత్రం డోంట్ గివ్ అండ్ డోంట్ టేక్. నేను ఇవ్వను, తర్వాత తీసుకోను. అసలు నాకు అది తీసుకోవాలి, పోస్ట్ని అడ్డం పెట్టుకుని ఏదో సంపాదించుకోవాలి అనే ఉద్దేశం లేదు, ఇంట్రెస్ట్ లేదు, అవసరము లేదు. సో ఇప్పుడు మనం ఖర్చు పెట్టాము అంటే ఏంటి, మనం ఏదన్నా ఇచ్చినా కానీ, సో తీసుకున్నా కానీ ఇచ్చినా కానీ మనం అది ఖర్చు పెట్టిందంతా సంపాదించుకోవాలి కదా అనే యాటిట్యూడ్లో ఉండే అవకాశం ఉంటుంది. అండ్ ఆల్సో యు ఆర్ గివింగ్, మనం తీసుకున్నాం అంటే ఏంటి, ఇండైరెక్ట్లీ యు ఆర్ గివింగ్ రైట్ టు ద క్యాండిడేట్ టు టేక్ ఆఫ్టర్వర్డ్స్, టు ఎర్న్ ఆఫ్టర్వర్డ్స్. సో ఇవన్నీ కాకుండా నేను కంప్లీట్గా ఐ వాంట్ టు బీ ఆన్ ది సర్వీస్. ఇంకా సర్వీసు వెల్ఫేర్ ఆఫ్ ది అడ్వకేట్స్ తప్ప ఇంకొక ఐడియా అంటూ అస్సలు లేదు నాకు. సో కాబట్టి నాకు నేను గెలిస్తే అందరికీ మంచి జరుగుతుంది. నేను గెలవకపోతే అది కూడా మీకే, అంటే అడ్వకేట్స్కి లాస్. గెలిచినా బెనిఫిట్ అడ్వకేట్స్కే, గెలవకపోయినా నష్టం అడ్వకేట్స్కే. కాబట్టి ఇక నేను 100% నేను అడ్వకేట్స్ వెల్ఫేర్ కోసమే నేను ట్రై చేస్తాను. కాబట్టి మీ యొక్క వాల్యుబుల్ ఓట్, సక్సెస్ ఓట్ నాకు వేయాల్సిందిగా నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. థ్యాంక్ యూ. వన్స్ అగైన్ మై సీరియల్ నెంబర్ 37. నేను ఎప్పుడు కూడా 100% అందరికీ అవైలబుల్గా ఉంటాను. ఏ టైంలో ఫోన్ చేసినా ఐ విల్ ట్రై టు సాల్వ్ యువర్ ప్రాబ్లమ్స్. సో మై ఫోన్ నెంబర్ ఈజ్ 9885275176. థ్యాంక్ యూ.